హాయ్ హలో నమస్కారం, అందరూ బాగున్నారా? ఈరోజు విష్ణుమూర్తి స్టాచ్యూ గ్రాండ్ ఓపెనింగ్ ఉంది ఈజీపుర బెంగళూరులో. రండి, అక్కడికి వెళ్ళే ముందు కొత్తగా ఎవరి వీడియో చూస్తున్నారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. రండి, మళ్ళా ఈ విగ్రహం ఎంత పెద్దగా ఉందంటే అద్భుతంగా ఉంది. రండి చూసుకొని వద్దాం. బిలీవ్ బ్లాగ్స్ మీరు చూస్తున్నది తెలుగు ఛానల్ బ్రో. ఈ విగ్రహం హైట్ వచ్చేసి 108 అడుగులు. దీని బరువు వచ్చేసి 400 టన్నుల బరువు ఉందన్నమాట. ఇది తమిళనాడు నుంచి ఈ రాయిని ఇక్కడికి తీసుకొని వచ్చారు. అర్ధం వర్క్ అక్కడే చేశారు. 2019లో ఇక్కడికి తీసుకొని వచ్చారు. 1920 మధ్యలో తీసుకొని వచ్చారు. ఇది అంతకుముందే ప్రాసెసింగ్లో ఉండేది. ఒకసారి ఇమాజినేషన్ చేయండి, 400 టన్నులు బరువు గల లారీలో తమిళనాడు నుంచి తీసుకొని రావడానికి చాలా చాలా ఛాలెంజెస్ ఎదురైనాయి. రోజుకి 10 కిలోమీటర్లు మాత్రమే వెళ్తుండేది ఈ లారీ. రోజుకి 10 కిలోమీటర్లు అలా ట్రావెల్ అయ్యి బెంగళూరుకి చేరుకుంది. చాలా సంవత్సరాల శ్రమతో కూడిన ఈ విష్ణుమూర్తి విగ్రహము చాలా చాలా అద్భుతంగా ఉంది. రండి, ఇక్కడ ఏమేం జరుగుతున్నాయో చూసుకొని వద్దాం. దక్షిణం విపాపం పరమే స్మృతో నయ్యత్పుండరీకం పురమధ్య సంగుస్థం తత్రాపి దక్షిణం గగనం విశోకస్తస్మినే దండస్తదుప.
దేవాలయం పేరు కోదండరామ స్వామి టెంపుల్. ఇది ఈజీపురలో చాలా ఫేమస్ అయిన టెంపుల్. ఇది 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయం. ఇది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ విగ్రహం తయారు చేయడానికి ఆషామాషి కాదు. ఎంత కష్టపడి తీసుకొని వచ్చారంటే, రోడ్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు రోడ్లో ఏదైనా బిల్డింగ్ అడ్డమైతే ఆ బిల్డింగ్ పగలగొట్టి వాళ్ళకి పెనాల్టీ కట్టి తీసుకొని వచ్చారు. అంత రిస్క్తో చేశారు ఈ వర్క్ని. ఇది చేయడానికి చాలా కృషి పట్టుదల చాలా ఉండాలి. నాట్ ఏ సింపుల్. చాలా కృషిగా చేశారు ఈ విగ్రహం ప్రతిష్టాపన. ఆయన ఎంత పెద్ద ఇమాజినేషన్ చేసి ఉండాలి. అంత దూరం నుంచి ఇంత బరువు గల రాయిని ఇక్కడికి తీసుకొని వచ్చి ఇక్కడ ఇలాంటి ప్రోగ్రామ్ చేయాలని చాలా పెద్ద ఇమాజినేషనే చేశారు. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆయనకు ఒక హ్యాట్స్ ఆఫ్. ఇతని థింకింగ్ నెక్స్ట్ లెవెల్. అయితే ఈ వీడియో మీకు నచ్చితే చూసి అలాగే వెళ్ళిపోకండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. టాటా, బై బై. సీ యూ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.